బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ కార్డుదారులందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పింది. అవును, మీరందరూ కూడా విన్నది నిజమే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు గత కొన్ని రోజులుగా రేషన్ కార్డులు లేక, రేషన్ బియ్యం రాక, అదేవిధంగా ఏ పథకానికి మనం అర్హులం కావాలన్నా, ఏ పథకానికి అప్లై పెట్టుకుందామన్నా రేషన్ కార్డుని ప్రభుత్వం మ్యాండేటరీగా పెడుతుంది. కాబట్టి చాలా మంది కూడా, అంటే నూతనంగా పెళ్ళైనటువంటి దంపతులు కావచ్చు, కుటుంబంలో అంటే ఉమ్మడి కుటుంబంలో విడిపోయి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇక పట్టణ ప్రాంతాలకు బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి జీవిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. రేషన్ బియ్యం వస్తే అవైనా సరే తిని బ్రతుకుదామని చెప్పేసి కొందరు, రేషన్ కార్డు అయినా మనకు వస్తే ఎంతో కొంత పథకాలకు అప్లై పెట్టుకోవచ్చు అని చెప్పి మరికొందరు, చాలా మంది కూడా ఈ రకంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో ప్రభుత్వం అయితే ఒక భారీ శుభవార్తని రేషన్ కార్డుదారులకు చెప్పింది. ఇక ఏదైతే గతంలో విధంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరిగి మీరందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. కేవలం మీరు అర్హులైతే, మీరు రేషన్ కార్డుకి అర్హులైతే గనక ఒక 48 గంటల్లోనే, అంటే 2 రోజుల్లోనే మీకు రేషన్ కార్డు వస్తుంది. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. మరి నిజంగా అధికారికంగా చెప్పకపోయినప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం ఆయన ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో కాలంగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పేద ప్రజలందరికీ ఒక అద్భుతమైనటువంటి శుభవార్త. రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. అవును, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కేవలం 48 గంటల్లోనే, అంటే 2 రోజుల్లోనే కొత్త రేషన్ కార్డు జారీ చేసేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు త్వరలోనే ఈ విధానాన్ని తీసుకువస్తామని కీలక సంకేతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంపై త్వరలోనే ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు రాక ఎన్నో నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. రేషన్ బియ్యం మాత్రమే కాకుండా ప్రభుత్వ పథకాలు అందాలన్నా రేషన్ కార్డే ప్రధాన ఆధారం. ఈ బాధలను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం పేదలకు ఆలస్యం లేకుండా కార్డులు ఇవ్వాలని యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా లబ్ధిదారుల సమావేశంలో మాట్లాడుతూ పేదలకు పూర్తిగా కూడా సంక్షేమ పథకాలు వేగంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రేషన్ కార్డు ఇచ్చేటటువంటి ఒక సరికొత్త విధానాన్ని త్వరలోనే తీసుకురాబోతున్నట్లు సమాచారం. అన్ని కాగితాలు, అర్హతలు సరిగ్గా ఉన్న వారికి ఎలాంటి ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా రేషన్ కార్డులు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా కూడా దీనిపైన ఇంకా జీవోని లేదా అధికారిక ఉత్తర్వులని జారీ చేయనప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది. ఇటీవల హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే, గత 10 ఏళ్లుగా
పేద కుటుంబాలు రేషన్ కార్డులు లేక, ఇల్లు లేక ఎన్నో కష్టాలు పడ్డారు. వాటన్నిటినీ మా ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఒక శాశ్వత గౌరవాన్ని, నివాసాన్ని కల్పించడమే మా లక్ష్యం. అందుకే ఇకపై సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. అదేవిధంగా అర్హులైన పేదలకు త్వరలోనే రేషన్ కార్డులు అందిస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి మాటలను బట్టి చూస్తే కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే పేదలకు త్వరలోనే ప్రభుత్వం నుంచి ఒక పెద్ద కానుక అందబోతుందని స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఫైలు పైన త్వరలోనే సంతకం చేయబోతున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ గ్రామాల్లో ఉండే ప్రజలు, ముఖ్యంగా నిరుపేదలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం ఈ పథకాన్ని త్వరలోనే తీసుకురాబోతుంది కాబట్టి మీరంతా ఇప్పుడే సిద్ధంగా ఉండాలి. మీరు ఏం చేయాలో కూడా ఒకసారి మనం చూస్తే కాగితాలని సిద్ధం చేసుకోండి. ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తా ఉన్నారో మీరందరూ కూడా మీ ఆధార్ కార్డులు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఇన్కమ్ సర్టిఫికేట్లు మరియు కుటుంబ సభ్యుల వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఇప్పుడే ఒకసారి చూసుకోండి. ఇక ఏదైతే ప్రభుత్వం అధికారికంగా త్వరలోనే తేదీలను మరియు దరఖాస్తు చేసుకునే విధానాన్ని ప్రకటిస్తుంది. అప్పటి వరకు దళారులను నమ్మి మోసపోయే ప్రయత్నం చేయకండి. ఎవరిని కూడా మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు డబ్బులు ఇచ్చి రేషన్ కార్డు వస్తుంది, మీకు రేషన్ కార్డు ఇప్పిస్తామని చెప్పి మిమ్మల్ని చాలా మంది మభ్యపెడతారు. కానీ అటువంటి మాటలని నమ్మకండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దరఖాస్తుల స్వీకరణ తేదీలను వెల్లడిస్తారు. గతంలో లాగా అధికారులు నెలల తరబడి ఫైళ్లను ఆఫీసుల్లో మూలన పెట్టకుండా ఒక పక్కా పద్ధతిలో 48 గంటల్లోనే రేషన్ కార్డు వచ్చేలా సాంకేతికను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక చూశారు కదా, రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ తెలంగాణ ప్రభుత్వం పేదల కష్టాలను తీర్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తుంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నారనేది అయితే మనకు స్పష్టమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం గ్రామాల్లోని లక్షలాది పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపడం కూడా ఖాయంగా మనందరికీ కనిపిస్తుంది. మరి ఎట్టకేలకు అంటే గత కొన్ని రోజులుగా రేషన్ కార్డులు లేక చాలా మంది లబ్ధిదారులు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. రేషన్ కార్డు కోసం పంచాయతీ ఆఫీసుల చుట్టూ, మీ సేవల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు అరిగాయే తప్ప రేషన్ కార్డు రాలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రేషన్ కార్డుదారులందరికీ కొత్తగా ఏదైతే ఒక ప్రక్రియని కూడా చేపడుతుంది. 48 గంటల్లోనే మీరు గనక అర్హులైతే, రేషన్ కార్డుకు మీరు అర్హులైతే గనక, మీకు అర్హత ఉంటే గనక కేవలం 48 గంటల్లోనే మీకు రేషన్ కార్డు ఇస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. అంటే గతంలో విధంగా ఎక్కడ కూడా మీరు రేషన్ కార్డుల కోసం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉండదు అని కూడా చెప్తా ఉన్నారు. ఇక అదే విధంగా మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళకండి, మధ్యవర్తులని పూర్తిగా కూడా సంప్రదించకండి, ఎవరికి కూడా మీరు రూపాయి డబ్బులని ఇవ్వకండి. ప్రభుత్వం అధికారికంగా చెప్పిన తర్వాత, ప్రభుత్వం నుంచి ఒక జీవో విడుదలైన తర్వాత ఇక మీకు రేషన్ కార్డులని ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. సో అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డు జిరాక్సులు, కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు, అదేవిధంగా మీ ఇన్కమ్ ట్యాక్స్ పత్రాలు ఇవన్నీ కూడా సేకరించి పెట్టుకోండి. మరి ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం త్వరలోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ వేగంగా చేసేటటువంటి అవకాశం కనబడుతుంది. మరి ఇదంతా కూడా ఎవరైతే గత కొంతకాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూసినటువంటి పేద ప్రజలందరూ కూడా, చాలా మంది గ్రామాల్లో నిరుపేద కుటుంబాలంతా కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దరఖాస్తులు పెట్టుకొని వాళ్ళ కళ్ళల్లో ఏదైతే పూర్తిగా కూడా వాళ్ళ కళ్ళు కాయలు కాసే విధంగా వాళ్ళు నిజంగా ఎదురు చూసినటువంటి సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కొంత రేషన్ కార్డుదారులకు ఒక ఊరటనిచ్చేటటువంటి విధంగా
కనబడతా ఉన్నాయి. మరి ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం పైన మీరేమనుకుంటున్నారు? ఈ నిర్ణయం సరైనదేనా, లేకపోతే ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలా? అదే విధంగా మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.